నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. ఇరాన్ పై ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతోంది. దీంతో వీరికి తోడుగా రంగంలోకి మరికొన్ని దేశాలు దిగాయి. అమెరికాకు అండగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు నిలిచాయి. అమెరికా ఇజ్రాయెల్కు బ్రిటన్ సాయం అందిస్తోంది. అక్కడున్న తమ బేస్లను అమెరికా వాడుకోవచ్చన్న బ్రిటన్ సూచించింది. మరోపక్క లెబనాన్లో 50 గ్రామాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. అలాగే హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుంది. లెబనాన్ రాజధాని బీరూట్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లను ప్రయోగించమని హిజ్బుల్లా ప్రకటించిన తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. బీరూట్లోని దక్షిణ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ తెలిపింది. మరోవైపు ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ దళం ధృవీకరించింది. హిజ్బుల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని, అందువల్లే లెబనాన్ రాజధానిపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించింది. Para el mercado. Oh my God! Oh shit! That one's going down. That one's going down. It's going down. Oh, that shit just. Yo. Para el mercado. ఇరాన్ సుప్రీం ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దురాక్రమణలకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ బీరూట్లోని అనేక గ్రామాలు సహా హెజ్బుల్లా స్థావరాలపై ఐడిఎఫ్ విరుచుకుపడింది. హిజ్బుల్లా లెబనాన్ను నాశనం చేస్తుందని, దానిని నివారించడానికి తాము ఉగ్ర సంస్థలోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టామని తెలిపింది. హిజ్బుల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడతామని ప్రకటించింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్లోని బేకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాలు ప్రజలకు సూచించింది. మరోపక్క ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు రోజురోజుకి క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీగా దాడులు చేసింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగింది టెహ్రాన్. తాజాగా పలు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. 390 క్షిపణులతో 830 డ్రోన్లతో దాడులు చేసింది ఇరాన్. యూఏఈపై క్షిపణులతో విరుచుకుపడింది. 541 డ్రోన్లు, 165 క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. అదేవిధంగా యూఏఈ కూడా ధీటుగా బదులిచ్చింది. 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు పేర్కొంది. యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేయడంతో భారీగా దెబ్బతింది. మరోపక్క కువైట్లో 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కారణంగా పశ్చిమాసియాలోని తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు స్పందించారు.
చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని, ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రిటన్, సౌదీ అరేబియా తదితర దేశాలు ఇరాన్ దాడులను ఖండించాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైన కొన్ని గంటల్లోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై ఉద్రిక్తల తగ్గింపునకు పిలుపునిచ్చింది. ఇరాన్పై సైనిక చర్య వల్ల పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ప్రస్తుత పరిణామాలు తీవ్ర ముప్పు తెస్తున్నాయన్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. ప్రపంచానికి ఇప్పుడు యుద్ధ విరమణ అవసరమని, వెంటనే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గాలని ఆయన కోరారు. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా కమ్ముకున్నాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత తీవ్ర రూపం దాల్చిన ఘర్షణలు ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య భీకర దాడులకు దారితీశాయి. ఈ క్రమంలో లెబనాన్లోని సుమారు 50 గ్రామాల ప్రజలు వెంటనే తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం IDF సోమవారం హెచ్చరిక జారీ చేసింది. హిజ్బుల్లా ఉగ్రవాదులు తమ సైనిక కార్యకలాపాలను జనావాసాల నుంచే నిర్వహిస్తున్నారని, ఈ కారణంగా సామాన్య పౌరులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ఈ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు IDF తెలిపింది. గ్రామాలకు కనీసం 1000 మీటర్ల దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశాలకు వెళ్లాలని ప్రజలకు సూచించింది. ఈ హెచ్చరికలు జారీ చేసిన కొద్దిసేపటికే ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్పై విరుచుకుపడ్డాయి. రాజధాని బీరూట్తో పాటు దక్షిణ, తూర్పు లెబనాన్లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించాయి. 2024 యుద్ధం తర్వాత బీరూట్ నగరం ఈ స్థాయిలో కనిపించకపోవడం ఇదే మొదటిసారి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే ఆపరేషన్ రోలింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ ఈ దాడులను చేపట్టింది. అదేవిధంగా ఇరాన్ మద్దతు హిజ్బుల్లా గ్రూపు ఇజ్రాయెల్పై క్షిపణులు, డ్రోన్లతో దాడికి పాల్పడటంతో ఇజ్రాయెల్ తీవ్ర ప్రతిచర్యకు దిగింది. తాజా పరిణామాలతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం కొనసాగుతుంది. దీంతో వీరికి తోడుగా రంగంలోకి మరికొన్ని దేశాలు దిగాయి. అమెరికాకు అండగా జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు నిలిచాయి. అమెరికా ఇజ్రాయెల్కు బ్రిటన్ సాయం అందిస్తోంది. అక్కడ ఉన్న తమ బేస్లను అమెరికా వాడుకోవచ్చునన్న బ్రిటన్ సూచించింది. మరోపక్క లెబనాన్లో 50 గ్రామాలను ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించింది. అలాగే హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ రాజధాని బీరూట్లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్పై రాకెట్లు, డ్రోన్లతో ప్రయోగించమని హిజ్బుల్లా ప్రకటించిన తర్వాత ఈ దాడులు చోటు చేసుకున్నాయి. బీరూట్లోని దక్షిణ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకున్నట్లు లెబనాన్ తెలిపింది. మరోవైపు ఈ దాడులను ఇజ్రాయెల్ రక్షణ దళం ధృవీకరించింది. హిజ్బుల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని,
అందువల్లే లెబనాన్ రాజధానిపై వైమానిక దాడులతో ప్రతీకారం తీర్చుకున్నట్లు వెల్లడించింది. ఇరాన్ సుప్రీం ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ దురాక్రమణలకు ప్రతిస్పందనగా ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. దక్షిణ బీరూట్లోని అనేక గ్రామాలు సహా హిజ్బుల్లా స్థావరాలపై ఐడిఎఫ్ విరుచుకుపడింది. హిజ్బుల్లా లెబనాన్ను నాశనం చేస్తుందని, దీనిని నివారించడానికి తాము ఉగ్ర సంస్థలోని కీలక నేతలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టామని తెలిపింది. హిజ్బుల్లా స్థావరాలపై మరిన్ని దాడులు చేపడతామని ప్రకటించింది. ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లెబనాన్లోని బెకా లోయలో ఉన్న 50కి పైగా గ్రామాల ప్రజలకు సూచించింది. మరోపక్క ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తలు రోజు రోజుకి క్రమంగా పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్లోని పలు స్థావరాలను లక్ష్యంగా చేసుకొని భారీగా దాడులు చేసింది. దీంతో ప్రతీకార చర్యలకు దిగింది టెహ్రాన్. తాజాగా పలు గల్ఫ్ దేశాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. 390 క్షిపణులతో 830 డ్రోన్లతో దాడులు చేసింది ఇరాన్. యూఏఈపై క్షిపణులతో విరుచుకుపడింది. 541 డ్రోన్లు, 165 క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. అదేవిధంగా యూఏఈ కూడా ధీటుగా బదులిచ్చింది. 506 డ్రోన్లు, 152 క్షిపణులను కూల్చేసినట్లు పేర్కొంది. యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడి చేయడంతో భారీగా దెబ్బతింది. మరోపక్క కువైట్లో 97 క్షిపణులు, 283 డ్రోన్లతో దాడి చేసింది ఇరాన్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో ప్రపంచవ్యాప్తంగా పలువురు నేతలు స్పందించారు. చర్చల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవాలని, ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బ్రిటన్, సౌదీ అరేబియా తదితర దేశాలు ఇరాన్ దాడులను ఖండించాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్య మొదలైన కొన్ని గంటల్లోనే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై ఉద్రిక్తల తగ్గింపునకు పిలుపునిచ్చింది. ఇరాన్పై సైనిక చర్య వల్ల పరిస్థితులు చేజారిపోయే ప్రమాదం ఉందని, అంతర్జాతీయ శాంతి భద్రతలకు ప్రస్తుత పరిణామాలు తీవ్ర ముప్పు తెస్తున్నాయన్నారు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. ప్రపంచానికి ఇప్పుడు యుద్ధ విరమణ అవసరమని, వెంటనే పశ్చిమాసియాలో ఉద్రిక్తలు తగ్గాలని ఆయన కోరారు. Oh my God! What the fuck? What the? Oh shit! That one's going down. That one's going down. It's going down. Oh, that shit just. Yo!